వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. చికోటి ప్రవీణ్ ఈ పేరు ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే అటు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఈ మధ్యకాలంలో బాగా వినిపించిన పేరు ఏదన్నా అంటే చికోటి ప్రవీణ్ గారు. అయితే ఇదే చికోటి ప్రవీణ్ గారు గత 3 నెలల నుంచి ఒకసారిగా సైలెంట్ అయిపోయారు. అసలు కారణం ఏంటి? ఓ పక్క సినిమాలంటూ మక్కువ చూపిస్తూనే, మరో పక్క వ్యాపార రంగంలో రాణిస్తూనే ప్రజాసేవలు కూడా చేస్తామని చెప్పి కూడా రాజకీయాలకు రావడం కూడా జరిగింది. అసలు మొత్తం మీద అసలు ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారో ఆయన కనుక్కుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. కొంచెం గ్యాప్ వచ్చిందా? గ్యాప్ ఇచ్చారా? సునామీ వచ్చే ముందు సైలెంట్గానే ఉంటుంది. సో సైలెంట్ ఏం లేదు. ఐఎమ్ వర్కింగ్ హార్డ్ ఆన్ పాలిటిక్స్. మొన్నటిదాకా కూడా ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో స్టేట్ మొత్తం తిరగడం జరిగింది బీజేపీ పార్టీ తరఫున. సో మీరు ఇచ్చే ఇంటర్వ్యూలు కావచ్చు, లేకుంటే మీరు చేసే వ్యాపారాలు కావచ్చు, మిమ్మల్ని చూస్తే కొంతమంది ఒక పెద్ద అంటే సినిమా ఇండస్ట్రీలో మనం మాట్లాడుకుంటే విలన్లాగా కనపడతారు, కొంతమందికి దేవుళ్ళలాగా కనపడతారు, మరికొంతమందికి ఆపన్న అస్త్రంలాగా కనిపిస్తూ ఉంటారు. ఈ మూడు మీరు చూశారు. ఏది మీరు ఎప్పుడైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా వచ్చారో అప్పటి నుంచి ఏంటి సార్ ఇది మొత్తం? ఏం లేదు, మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక శత్రువుకి విలనే. నన్ను అభిమానించేటోళ్ళకి, నా దగ్గరికి సహాయం కోరి వచ్చే వాళ్ళకి మాత్రం నేను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ వాళ్ళకి అండగా ఉంటానని చెప్పడం. సో ఎవరు ఇష్టపడే చూసే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తిని ఏదో రకంగా ఫ్రేమ్ చేయగానే మనం జడ్జిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఏంది, గతం ఏంది, ఫర్దర్ ఏంది అనేది చూడాలి. మన జనం ఏంటంటే మీడియాలో చూడంగానే జడ్జిమెంట్ చేస్తారు. సో నా కేసులో అయితే అది రాంగ్ అయింది కదా. సో ఒకసారికే జడ్జిమెంట్ చేయొద్దు. ఆరోపణలు చాలా వస్తాయి, వచ్చినంత మాత్రం అందరు చెడ్డోళ్ళు కాదు. సో ఏదున్నా సరే ఒకటే చెప్తున్నా, ఇవాళ రాష్ట్రంలో గుర్తుపట్టే నన్ను అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి అందరూ చెప్తా, సేవ చేసుకుంటూ పోవాలి. ముఖ్యంగా జంతువులకు, మూగజీవాలకు సేవ చేయాలి, ప్రకృతికి సేవ చేయాలని చెప్తాను. మూగజీవాలకి సేవ చేయాలని మీరు అన్నారు. అలాంటి వాటి మీద కూడా ట్రోల్ జరిగాయి. మరి దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ట్రాల్స్ అంటే ఏం జరగలేదు. నా ఫామ్ హౌస్ పై రైడ్ జరిగినప్పుడు అటవీ శాఖ వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి జనాలంతా ఏదో ఇల్లీగల్గా యానిమల్స్ పెంచారు అని చెప్పి అనుకున్నారు. కానీ ఇట్లాంటివి ఉంటారని తెలిసి నేను అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క యానిమల్కి పర్మిషన్ ఉంది. సినిమా ఇండస్ట్రీ మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు మీరు మాటల్లోనే చూసాము. రేపు చిన్న సినిమాలకి ఏదన్నా షూటింగ్లకి ఇబ్బంది అయితే గోవాలో కావచ్చు, లేదంటే మీ ఫామ్ హౌస్లో కావచ్చు, మీరు ఆ షూటింగ్లకి ఆ ప్లేస్ కూడా ఇస్తామని చెప్పారు. సినిమా మీద మీకు ప్రేమ అసలు ఎప్పటి నుంచి మొదలైంది? యాక్చువల్గా నేను ఎప్పుడో ఒక 20 years బ్యాక్ 2 చిన్న సినిమాలలో యాక్టింగ్ చేస్తున్నాను. సో ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ పడే కష్టాలు నేను చూసా. తన లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేసి ఒక మూవీకి ఇన్వెస్ట్ చేస్తాడు. ఆల్మోస్ట్ సమ్ మంత్స్ షూట్ చేసినాక సరే మూవీ మంచిగా వస్తుందా, కొంచెం తేడా వస్తే మనం 2 hours దాన్ని ఒక జడ్జిమెంట్ ఇస్తాము. దాన్ని ఇంకా ఎంత కష్టపడతారని నాకు తెలుసు. ఎంతోమంది లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్నారు. కాబట్టి ఒక కళారంగం అంటే నాకు, కళాకారులు అంటే ఇష్టం, నాకు గౌరవం. ప్రాచీన కళలు అన్నీ కూడా ఇవాళ ఇండియాలో ఉన్నాయంటే ఎక్కడ లేవు ప్రపంచంలో. సో సినిమా అనేది ఒక మూల స్తంభం ఎంటర్టైన్మెంట్కి, రిలాక్సేషన్. సో ఆ ఇండస్ట్రీని బతికించవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై, అందరిపై ఉంది. సో దానికి ఎంకరేజ్మెంట్గా చిన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. సక్సెస్ రేషియో తక్కువ కాబట్టి ఏది ఉన్నా గోవాల షూటింగ్స్కి, పర్మిషన్స్కి ఇబ్బంది అయినా, ఆడ పేమెంట్స్కి నేను స్పెషల్ ఫేర్ మాట్లాడి గవర్నమెంట్తో చేపిస్తాను. అలాగే ఇక్కడ నన్ను షూట్ చేసుకుంటున్న ఆ ఫామ్ హౌస్ కూడా ఫ్రీగా ఇస్తా అని చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఒక ఎంకరేజ్ చేయాలి అని ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో వ్యాపార రంగంలో మీ జడ్జిమెంట్ 100% అక్కడ సక్సెస్ అవుతుంది, అక్కడ 1-2% ఫెయిల్ అవుతూ ఉంటుంది. కానీ రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత మీరు అనుకున్న దానికి కొంత రివర్స్ అయింది అని చెప్పి బయట నడుస్తున్న టాక్. అనుకున్న దానికి ఏం లేదు. ఫస్ట్ జాయినింగ్ అప్పుడు కొంచెం ఇష్యూ అయింది కదా. సో రావడంతో ఛాలెంజ్ స్టార్ట్ అయింది రాజకీయంలో. సో ఇప్పుడు పార్టీలో డిస్టర్బెన్స్ అయింది, కానీ మళ్ళీ పోయి ఆ పార్టీలోనే చేరినాయి కదా. ఇష్టంతో తీసుకున్నారు, స్టేట్ అంతా తిరిగినారు. పెద్ద లీడర్లు కూడా అంత తిరగకుండా కూడా నేను ఎంత తిరిగినా అంటే ప్రతి ఒక్క చోట నన్ను ప్రజలు కోరుకుంటున్నారు. విల్ బి ఏ హ్యూజ్ సక్సెస్. అండ్ నేను చాలామంది అడిగినారు ఎమ్మెల్యే టికెట్ మీకు ఎందుకు ఇవ్వలేదని. ఇవ్వలేదు కాదు, నేను అడగలేదు. నేను అప్పుడే వచ్చాను పార్టీలకి. నా విజన్ 101%. నేను అప్పుడే 1 month అయింది కదా నేను అప్పుడే పార్టీకి వచ్చి. నాకు నియోజకవర్గం కూడా నేను ప్లాన్ చేసుకోలేదు. పొలిటికల్ ఎంట్రీ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఇట్ వాజ్ నెవర్ ప్లాన్డ్ యాక్చువల్లీ. జనం కోరుకుంటారు కాబట్టి నేను పాలిటిక్స్లోకి రావడం జరిగింది. మీకున్న పరిచయాలు కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద లీడర్స్తోనే పరిచయాలు ఉన్నాయి. మీరు రాజకీయాలు రావడానికి పెద్ద ఏ పార్టీలోకి వెళ్ళడానికి పెద్ద పని అయితే కాదు.
అలాంటి చికోటి ప్రవీణ్ గారు ఒక ఎమ్మెల్యే టికెట్ గురించి ఒక పార్టీని మీరు రిక్వెస్ట్గా చేసి అడిగినా కానీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదని చెప్పి కూడా బయట 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, నేను పార్టీలో జాయిన్ అయిందే ఎలక్షన్ కంటే 1 మంత్ ముందు. నాకు నియోజకవర్గమే లేదు, నేను ఎమ్మెల్యే టికెట్ ఎట్లా అడుగుతాండి? నేను అడగలేదు ఎమ్మెల్యే టికెట్, ఏ రోజు కూడా అడగలేదు నేను. నా పార్టీలో నేను జాయిన్ అయ్యి నా టార్గెట్ కూడా నెక్స్ట్ 5 years బీజేపీని ఏ రేంజ్లో తీసుకెళ్తాం అనేది మీరు నెక్స్ట్ 5 yearsలో చూడండి. మీరు వాట్ ఈస్ ప్రవీణ్ చికోటి అనేది కూడా యూ విల్ కమ్ టు నో. ప్రవీణ్ చూడని ప్రపంచం లేదు. అలాంటిది రాజకీయాల్లో మీకు నచ్చిన అంశం, నచ్చని అంశం, అసలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా మీరు అది కొద్ది కాలంలో చూశారు. అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? రాజకీయాలు అంటే 360 degrees కళ్ళు ఒళ్ళు మొత్తం పెట్టుకొని చూడాలి. ఎవడు ఎక్కడి నుంచి వెన్నుపోటు పొడుస్తాడో తెలియదు కదా. సో అందుకే రాజకీయాలు అంటారు. సో దానికి ఇబ్బంది ఏం లేదు. మేము క్యాసినో ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఇట్స్ నాట్ ఏ డిఫరెంట్ టాస్క్. మాది ఇంకా అధ్వానమైన ఫీల్డ్ మా క్యాసినో ఫీల్డ్. సో పెద్ద విషయం ఏం కాదు. మనము ఎంతసేపు రాజకీయాలలో మనం లీడర్స్ని చూడాల్సిన అవసరం లేదు. జనంని చూడాలి, జనాదరణ పొందాలి, జనాలకు సేవ చేయాలి, జనాలకు ఏదో ఒక మంచి చేయాలనే విధంగా పోతే ఎప్పటికైనా సక్సెస్ ఉంటుంది రాజకీయం. స్పష్టంగా మీరు ఉన్నది మాట్లాడితే రేపు రాజకీయాలకు రావాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. రాజకీయాలంటేనే మాటలకి ఎంతో ఇది ఉంటుంది. తేనె పూసిన కత్తి లెక్క ఉండడు చికోటి స్ట్రైట్ ఫార్వర్డే ఉంటాడు ఎవరైనా సరే. నైజాం అది. సో దానికి ఏం లేదు. నాకు ప్రజాదరణ ఉన్నంతసేపు ఎవరు ఏం చేసేది లేదు. ఏ పార్టీలు ఉన్నా ఏది ఉన్నా ప్రజాదరణ ఇంపార్టెంట్. ఇవాళ యువతరం మొత్తం చికోటి అన్న అంటే ప్రాణం ఇస్తారు ఇవాళ 2 రాష్ట్రాలల్లో. సో అంతకుమించి ఆనందం ఇంకేం కావాలి? ఇలాంటి చికోటి ప్రవీణ్ని రాజకీయాలు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింది ఎవరు? చాలా శక్తులు ఉంటాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్ద శక్తులు ఉంటాయి, చిన్న శక్తులు ఉంటాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఉన్నాయా? ప్రతి ఒక్క బిజినెస్లో, ప్రతి దాంట్లో, ప్రతి ఒక్క ప్రొఫెషనల్లో రాజకీయాలు ఉంటాయి. ఎవరో ఒకరు వస్తుంటే అడ్డుపడాలని చూస్తుంటారు. నా ఇండస్ట్రీలో స్టార్టింగ్లో నన్ను తొక్కేయాలని చాలామంది చూస్తున్నారు కసినోలో. ఇవాళ ఇండియాకి నేను కసినో కింగ్ అయినా. సో ఇట్లాంటి సవాళ్ళకి నేను ఫస్ట్ ఉంటా. సవాళ్ళు ఎదుర్కొంటేనే బాగుంటుంది. నా లైఫ్ కూడా అడ్వెంచరస్, బాగా మజా తీసుకుంటూ నేను ఫుట్బాల్ ఆడుకుంటా. ఇబ్బంది ఏం లేదు. మీ ఎక్కడ ఎవరిని మోసం చేయట్లేదు, వాళ్ళ ఇష్టమై వాళ్ళు వచ్చి ఆ గేమ్ ఆడుకుంటున్నారని చెప్పి కూడా అన్నారు. అయినా కానీ చికోటి ప్రవీణ్ చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. అటు గోవాలో కావచ్చు, మరోపక్క రీసెంట్గా మీకు మీద బాలీలో కూడా కేసు అవడం కూడా జరిగింది. మొత్తం మీద ఇవన్నీ చూసినప్పుడు దీన్ని ఎట్లా తీసుకొని మీరు ముందుకెళ్తారు? చాలా లైట్గా తీసుకొని ముందుకెళ్తారా, లేకుంటే దీన్ని మీరు వేరే విధంగా ఛాలెంజ్ తీసుకొని ముందుకెళ్తారు? లైట్గా తీసుకుంటా. విమర్శిస్తుంటేనే మనం ఎదుగుతూ ఉంటాం. డే 1 నుంచి నన్ను ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళకి ఇంకా ఎదిగి చూపిస్తా. నా పైన అక్రమ ఆయుధాల కేసులు పెట్టినారు. ఏ హిందూయిజం ప్రోగ్రామ్ చేసినా కేసులు పెట్టినారు. వాళ్ళు ఎంత కేసులు పెడితే అంత గట్టిగా స్ట్రాంగ్ అవుతున్నా, ఇంకా ఎదుగుతున్నా. ఎంతోమంది కాళ్ళు లాగాలని చూస్తారు, అది అయ్యేది కాదు. భగవంతుడే లాగగలగాలి కానీ ఎవరు కాదు. గుండె ధైర్యం మొండి ధైర్యం కాదు. మనం మంచి చేస్తున్నంతసేపు భయపడాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. చికోటి ప్రవీణ్ గారు ఎంపీగా, ఎమ్మెల్యే అయితే మీరే వద్దనుకున్నారు, ఇంకా 3 నెలల టైం ఉంది. మరి ఎంపీగా ఇప్పుడంటూ మీకు అభిమానులు ఉన్నారు, మీకు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. మరి ఏమైనా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా? ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది పొలిటికల్గా? ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. గ్రౌండ్స్ వర్కౌట్ చేస్తున్నాను, చూద్దాం ఎట్లుంటుందో. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ విల్ కాంటెస్ట్ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్స్. అదిగాక నా విజన్, నేను షార్ట్ కట్ లీడర్ కాదు. నేను ఇవాళ నాకు సీటు కావాలనేది అడిగే రకం కాదు. నేను నెక్స్ట్ 5 years ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నా కాబట్టి ఇబ్బంది లేదు నాకు. కానీ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడిచింది. అండ్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా ఇండిపెండెంట్గా ఎల్లుంటే చికోటి ప్రవీణ్ సత్తా పవర్ ఏంటో తెలిసేది. ఆ తర్వాత రాజకీయ పార్టీలు ఆయన వెంటే ఉండే అని చెప్పి కూడా బయట నడిచిన మాట ఇంతవరకు మీ దృష్టికి వచ్చింది. ఇప్పుడు మోదీ గారిని చూసి ఇన్స్పైర్ అయిన పార్టీలకు వెళ్ళడం జరిగింది. నేను హిందుత్వంని కాపాడుకోవాలి అని చెప్పి నేను బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. సో ఇండివిజువల్కి ఒక లిమిటెడ్ శక్తి ఉంటుంది ఎదుర్కొనేది, సవాళ్ళని ఎదుర్కొనేది. అదే ఒక పార్టీ అండ ఉంటే, ఒక ఆర్గనైజేషన్ బలం ఉంటే ముందుకు వెళ్ళొచ్చు, ప్రజలకు ఇంకా గట్టిగా సేవ చేయొచ్చు. ఏదైనా ప్రజలకు మంచి చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే నిలదీయాలి. ప్రజలకు మంచి జరుగుతుందా లేదా చూసుకోవాలి. స్కీముల పేరిట స్కాములు అయ్యే పని కాకుండా మనం అడ్డుకోవాలి. సో ఫైనల్గా చికోటి ప్రవీణ్ గారు అంటే చీకటి సామ్రాజ్యం అనే వాళ్ళకి విత్ యువర్ పర్మిషన్ మీరు మీ గోవాలో మీరు చేసే క్యాష్నోస్ కావచ్చు, మీ వ్యాపారాలు కావచ్చు, ఏదో ఒక టైం దొరికినప్పుడు మేము వెళ్ళి అక్కడ నిజంగా ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. దానికి మీ సపోర్ట్ ఎంతవరకు? డెఫినెట్గా వచ్చి చూడండి. ఇట్స్ ఓపెన్ బుక్.
గోవాలో ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్, నథింగ్ ఈజ్ ఇల్లీగల్. ఇట్స్ అన్ ఓపెన్ బుక్, ఎవ్రీవన్ కెన్ కమ్ అండ్ సీ. దానికి మీరు ఎప్పుడైనా యూ కెన్ కాంటాక్ట్. ఫైనల్గా సినిమాలు, రాజకీయాలు, ప్రజాసేవ ఈ మూడిట్లో ఏదంటే ఇష్టం మీకు? నాకు ప్రజాసేవ అంటే ఇష్టం ఫస్ట్.